నమస్తే తెలంగాణ చట్టబద్ధంగా 42% ఇవ్వాల్సిందే అంటుంది. రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తున్నట. రేపు తెలంగాణ బంద్ అట. రేపు 18. సో అంతే, రేపు 18. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నదే. సుప్రీంలో సర్కార్కు చుక్కెదురైంది. ఇంకో వీళ్ళేమో బంద్ ఫర్ జస్టిస్ అట. బీసీ బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతట. ముందుకొస్తున్న కుల ప్రజా సంఘాలు, సిపిఎం సిపిఐ సహా వామపక్షాల సపోర్టు అట. కాదు నా డౌట్, సిపిఐ అనేది కాంగ్రెస్ పార్టీ తొలిపోతుంది కదా, ఈయన కాంగ్రెస్ పార్టీ తొలిపోతుండు. ఓలక్క, ఇది కథకే ఉంది నాయన. వివిధ విద్యార్థి సంఘాల సంఘీభావం, మద్దతు తెలిపిన మావోయిస్టు పార్టీ, జైగొడ్డ ఎంఆర్పిఎస్, ఎల్హెచ్పిఎస్, కోటాకు మోకాలడ్డి కొట్లాడకు మద్దతు, బంద్కు కాంగ్రెస్ మద్దతుపై బీసీల విస్మయం. శాబాష్. ఇప్పుడు రేవంత్ అన్న నువ్వే జీవో తీసుకొచ్చి కొట్లాడ పెడతావు, మళ్ళీ నువ్వే సపోర్ట్ అంటావు. అలా అదే రాసుకొచ్చారు. గొప్ప విషయం అది. ఇంత తెలివి దేశంలోనికి లేదు. రేవంత్ రెడ్డికి ఇట్లా ప్రజలను మోసం చేయడంలో ఉన్న తెలివి ఈ దేశంలో ఏడికి పోయినా అంటారు కదా, జల్లడబట్టి ఎదురు చూసినా దొరకదు. అది మా రేవంత్ అన్నకే దొరుకుతుంది. అంత గొప్ప పేరు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాము అని టీషర్ట్ వేసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి కామారెడ్డి డిక్లరేషన్ లో జీవో నెంబర్ 9 తెస్తా, హైకోర్టులో కొట్టేస్తారు, సుప్రీంకోర్టులో కొట్టేస్తారు, అన్ని కొట్టేసాక పార్టీ పరంగా ఇస్తా అని రాసిరా. ఇవాళ దొంగల లెక్క సపోర్ట్ అని దొంగేషం ఇస్తారు. మీరట సపోర్ట్ ఇస్తారు. యుద్ధమే మీ పైన కదా. వీళ్ళకు కూడా సిగ్గిచేయడం లేదు నన్ను అడిగితే. ఈ బీసీ సంఘాలు నడిపేటలో కూడా మీరు ఎవరిపైన పోరాటం? హైకోర్టు పైన పోరాటమా? మీరు ఎవరిపైన? కోర్టుల పైన పోరాటం చేస్తురా? ఇప్పుడు రాజకీయ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ మద్దతు అంటారు. మరి అన్ని మద్దతు అయినప్పుడు ఎవరిపైన పోరాటం? జడ్జి గారి పైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన మీ పోరాటం? అరే గమ్మత్తున్నారేమో. కాంగ్రెస్ వాడు తెచ్చిన జీవో పైన పోరాటం చేసుకుంటా కాంగ్రెస్ వాడు మద్దతు ఏంది? ఇది గమ్మతి. పనికి మాన పంచాయతీ ఇది. తలకాలేనట్టు మీకు నిజంగా. వీళ్ళు రాజులు కాంగ్రెస్ డ్రామా బట్టబాయలు అవుతుందట. జీవోలతో కోటా సాధ్యంగా తేలిపోయిందట. 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు జరపాలట. చట్టబద్ధత కోసం 9వ షెడ్యూల్లో చేర్చాలి. పార్టీల పరంగా అంటే ఒప్పుకునేది లేదు. ఇదే విషయాన్ని శాసనసభలో చెప్పాం. ప్రతి బీసీ రేపటి రాష్ట్ర బంద్లో పాల్గొనాలి. మాజీ మంత్రులు తలసాని, వి శ్రీనివాస్ గౌడ్ అందరూ పోయి పాల్గొంటారు. అందరూ మంచులు అవుతారు. మరి షెడ్డోడు గమ్మతున్నది ఆయన. ఇంక ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠగా ఎదురుస్తారు. ఆ బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టేను రద్దుకు నిరాకరించారు. ఇది ఆల్రెడీ మనం క్లియర్ చేసినాం. ఇంకో బీసీ కోటాపై ఏం చేద్దాం? ఇదంతా రాసుకొచ్చు కదా. ఇప్పుడు బీసీ కోటా పైన ఏం చేద్దాం? ఎట్లా? హౌ అంటుండ్రు రేవంత్ అన్న. నాకేమెరక. రేవంత్ ప్రభుత్వం తర్జన భర్జన 3 ప్రయత్నాలపై సర్కారు సమాలోచనలు. హైకోర్టు తుది తీర్పు దాకా ఎదురు చూడమా, పార్టీ పరంగా ముందుకెళ్లడమా, లేదంటే పాత పద్ధతిలో వెళ్దామా? న్యాయ నిపుణుల సలహాతో ముందుకెళ్లాలని నిర్ణయం. అంతే. న్యాయ నిపుణులు చెప్తాడు, మా రేవంత్ అన్న పాటిస్తాడు, మనందరి పిచ్చోళ్ళని చేస్తాడు. అంతకంటే ఏమీ లేదు. ఇక వీళ్ళ టార్గెట్ ఒక్కరే. న్యాయ నిపుణులైనా ఇంకా ఏ నిపుణులైనా వాళ్ళ టార్గెట్ ప్రజలు పిచ్చోళ్ళని చేయడం. ఆ కార్యక్రమంలో చాలా బిజీ ఊరు. మరి చేయనీరు. వాళ్ళు చేసినా గోపిక పట్టి తర్వాత లాస్ట్కి తెలుస్తుంది. ప్రజలు అప్పుడు పిచ్చోళ్ళని చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు పిచ్చోళ్ళు చేసి ఎవరికి ఓటేలో వాళ్ళకే ఓటేస్తారు. అప్పుడు మీకు కూడా ఉంటుంది దెబ్బ. టిట్ ఫర్ టాట్ అప్పుడు కనిపిస్తుంది ప్రజలు తలుసుకుంటే.